సో ఓకే ఫ్రెండ్స్, సో ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి మీ అందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాను. సో ఇక్కడ మీరు నో ఇన్వెస్ట్మెంట్, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, సెల్లింగ్ లేకుండా, రిస్క్ లేకుండా, లాస్ లేకుండా అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకున్నటువంటి ఒక గొప్ప అవకాశం ఇది. ఓకే, సో ఇక్కడ మీరు మేము చెప్పిన వర్క్ కనుక మీరు సీరియస్గా ఫాలో అయితే ఎవ్రీ మంత్ ఒక 50,000 నుంచి 2 lakhs ఇన్కమ్ పర్మనెంట్గా తీసుకోవచ్చు. సో ఎవరైనా సరే డబ్బు సంపాదించాలంటే ఈ 4 ways ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే ఏంటంటే ఇది యాక్టివ్ ఇన్కమ్, నేను మీకు ఈరోజు ప్యాసివ్ ఇన్కమ్లో తీసుకొస్తున్నాను. కాబట్టి ఇక్కడ మీరు జాబ్ కాదు, ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ. మీరు కొంతకాలం ఇక్కడ వర్క్ చేసిన తర్వాత మీరు వర్క్ చేసినా చేయకున్నా లైఫ్ టైం మీరు ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో అది ఎలా ఏందనేది మనము నెక్స్ట్ స్లైడ్లలో అన్నీ కూడా క్లారిటీ వస్తుంది. కాబట్టి చివరి వరకు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, సో ఎవరైనా సరే పని చేయాలంటే ఏంటంటే మనం ఏదైనా ఒక కంపెనీలో, ఇప్పుడు జాబ్ చేయాలన్నా ఒక కంపెనీలో మనం వెళ్తూ ఉంటాము, ఒకవేళ బిజినెస్ చేయాలన్నా ఒక కంపెనీకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం కంపెనీలలో వెళ్ళాలన్నప్పుడు ఏంటంటే కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం రావాలి, కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్, లీగాలిటీస్, ఓకే, సో వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్, సర్వీసెస్, రీజనబుల్ ప్రైస్, సెక్యూర్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. కంపెనీతో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి, ఓకే, సో మీకంటూ ఒక కమ్యూనికేషన్ నెంబర్స్ కావాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మనము 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఫాస్ట్గా ఇక్కడ సక్సెస్ అనేది అవ్వచ్చు. ఓకే, సో ఇటువంటి ఇక్కడ మీరు చూస్తున్నట్టు అన్నీ కూడా A to Z ఫుల్ఫిల్మెంట్తో ఉన్నటువంటి ఓ కంపెనీ గురించి మీకు ఈరోజు క్లారిటీ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ పేమెంట్ సిస్టమ్ వచ్చేసి మీరు ఇక్కడ డైలీ పేమెంట్స్ అనేది తీసుకోవచ్చు. సో ఈ డైలీ పేమెంట్స్ కనుక మీరు తీసుకోవాలంటే ఇక్కడ మీరు చేసుకున్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో పర్మనెంట్ ఇన్కమ్ తీసుకోవచ్చు, లైఫ్ టైం ఇన్కమ్ తీసుకోవడానికి ఒక గొప్ప అవకాశం. సో వన్స్ అగైన్ వెల్కమ్. సో గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ద లీడర్స్. సో మీ డ్రీమ్స్ని, మీ ఎయిమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశము, ప్లస్ అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవడానికి మీకు ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనేది ఇక్కడ మీకు కలిగిస్తుంది కంపెనీ. సో ఎవరు ఇస్తున్నారు ఈ అవకాశం ఏంటనేది మీరు లాస్ట్ వరకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది సెక్యూర్ సపోర్ట్ సిస్టంలోకి మీకు వెల్కమ్. సో ఫన్ అండ్ అర్న్ అనేది ఒక లెవెల్ జనరేషన్ ప్లాను. సో లెవెల్ జనరేషన్ ప్లాన్లో వచ్చేసి ఏంటంటే మీరు ఇక్కడ పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు, ఫుల్ టైం అయినా చేసుకోవచ్చు. సో పార్ట్ టైం ఎందుకు చేయాలి? మీరు ప్రజెంట్ జాబ్ కానీ బిజినెస్ కానీ చేస్తూ ఉంటే చేసుకోండి, కానీ పార్ట్ టైం ఎందుకు చేయాలంటే టుడేస్ ఫైనాన్షియల్ ఛాలెంజ్. సో ఇవాళ రేపు మన ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? సో ఒక కుటుంబాన్ని కనుక మనము యావరేజ్గా పోషించడానికి 1940లో 10 రూపీస్ ఇన్కమ్ ఉంటే చాలా హ్యాపీగా బ్రతికే వాళ్ళు. సో అలా 20 years ముందుకు వచ్చేసరికి ఒక 0 పెరిగింది. ఇది నేను చెప్తున్న మాట కాదు, సర్వే చెప్తుంది. సో అలా ఎవ్రీ 20 years ఒక్కొక్క 0 పెరిగింది. సో ఇప్పుడు 2020 క్రాస్ అయ్యాము. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం ఒక ఫ్యామిలీని హ్యాపీగా పోషించాలంటే ఒక 1 lakh ఇన్కమ్ అనేది కావాలి. సో ఇక్కడ నుంచి ఇంకొక 17 years టైం ఉంది. ఆ 17 yearsలో మీకు 10 lakhs ఇన్కమ్ అనేది కావాలి. సో 1 to 10 lakhs ఇన్కమ్ ఇప్పుడు సంపాదించే అవకాశం మీకు ఉంటే అక్కడ చేసుకోండి. లేకపోతే నేను చెప్పే ఈ ఆపర్చునిటీ మీకు ఉపయోగపడుతుందేమో లాస్ట్ వరకు అబ్జర్వ్ చేసి ఈ పూర్తి బెనిఫిట్స్ అనేది మీరు ఇక్కడ పొందొచ్చు. కాబట్టి మరి అంత ఇన్కమ్ ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రతి వ్యక్తికి కొన్ని కామన్ డ్రీమ్స్ ఉంటుంది. సో రకరకాల వ్యక్తులకు రకరకాల డ్రీమ్స్ ఉండొచ్చు, కానీ బాధ్యత గల వ్యక్తికి కొన్ని కామన్ డ్రీమ్స్ ఉంటుంది. అదేంటంటే సొంత ఇల్లు కావాలి, కారు కావాలి, బైక్ కావాలి. సో పిల్లలకు మంచి స్కూల్స్లలో, కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజెస్లలో చేర్పియాలని ఉంటుంది. దేశ విదేశాలు తిరగాలని ఉంటుంది. సో పిల్లలు పెద్దగా అవుతారు కాబట్టి అమ్మాయి అయితే పెళ్లి చేయాలి, అబ్బాయి అయితే లైఫ్ సెటిల్ చేయాలి. సో పెళ్ళిళ్ళకి ఇవాళ రేపు ఏంటంటే లక్షల కోట్ల కట్నాలు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్పటికి మనం మనం యంగ్గా ఉంటామంటే లేదు, అంటే ఏజ్ అనేది అయిపోతూ ఉంటుంది. సో ఓల్డ్ ఏజ్లో కనుక మనం బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే మన పిల్లలు మనకి హ్యాపీగా చూసుకుంటారు. సో ఇవాళ రేపు ఉన్న సిచ్యువేషన్లో ఇవన్నీ ఫుల్ఫిల్మెంట్ అవ్వాలంటే 4-5 కోట్ల ఇన్కమ్ కావాలి. మరి 4-5 కోట్ల ఇన్కమ్ తీసుకోవడానికి మనకున్న ఆప్షన్ ఏంటంటే మొదటిది జాబ్. సో జాబ్లో అవుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ వేసుకోండి. కానీ నెలకు ₹1,00,000 సంపాదించే వ్యక్తి ఆయన రిటైర్మెంట్ వచ్చేసరికల్లా ఒక 2 crores ఇన్కమ్ గిట్ట తీసుకోలేరు. ఎందుకంటే మీరు క్యాలిక్యులేషన్ వేసుకోండి, 20-25 years 30 years వచ్చేసరికల్లా జాబ్ వస్తుంది. ఒక 30 years మనం రిటైర్మెంట్ అంటే 60 yearsకి రిటైర్మెంట్ ఉంటుంది. సో రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికల్లా క్యాలిక్యులేషన్ చేస్తే 2 కోట్లు గిట్ట రీచ్ కాలేము. మరి నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్ళ పరిస్థితి అలా ఉంటే మనకు శాలరీ 10,000, 20,000, 30,000కి శాలరీ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటిది అనేది ఒకసారి మీరు గమనించండి. కాబట్టి మరి జాబ్లో కాదని తెలిపోయింది, అట్లనే మనం జాబ్ని కించపరచలేదు, జాబ్ తప్పని చెప్పట్లేదు, కానీ ఫైనాన్షియల్గా చాలా ఇంపార్టెంట్. మరి రెండో ఆప్షన్ ఏంటంటే బిజినెస్ చేయాలి. సో బిజినెస్ చేయాలంటే ఏం కావాలి? ఇన్వెస్ట్మెంట్ కావాలి, పెద్ద పెట్టుబడి పెట్టాలి, రిస్క్ తీసుకోవాలి, కాంపిటీషన్ తీసుకోవాలి. సో ఇవన్నీ చేసినా కూడా మళ్ళీ లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అనేది చెప్పలేము. కాబట్టి లాభం రావచ్చు, నష్టం రావచ్చు. కాబట్టి ఈ రెండు కాకుండా మరి ఏమైనా ఆప్షన్ ఉందా అంటే నా దగ్గర ఒక యాప్ ఉంది. సో ఈ యాప్ని ప్రమోషన్ చేసుకొని ఇక్కడ మీరు పర్మనెంట్గా ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకొచ్చండి. సో ఏంటిది యాప్ అంటే యాప్ పేరు వచ్చేసి ఫన్ అండ్ అర్న్. సో ఫన్ అండ్ అర్న్ అనేది ఒక ఇన్స్టాగ్రామ్ షేర్ చాట్ లాంటిది యాప్.
సో ఇన్స్టాగ్రామ్ షేర్ చాట్లలో ప్రతి ఒక్కరు మనము టైం పాస్ చేస్తూ ఉంటాం, వీడియోస్ చూస్తూ టైం పాస్ చేస్తూ ఉంటాం. సో అక్కడ నుంచి ఏమైనా డబ్బులు వస్తాయా? డబ్బులు రావు. కానీ అవే యాడ్స్ అవే వీడియోస్ చూసుకుంటే ఇక్కడ యాప్ నుంచి డబ్బులు వస్తుంది. అది ఎలా వస్తుంది ఏందనేది నేను మీకు ఇప్పుడు క్లారిటీ అనేది ఇవ్వబోతున్నాను. సో దానికంటే ముందు ఇక్కడ కంపెనీ లీగాలిటీస్ చెక్ చేసుకోండి, కంపెనీ విజన్ చెక్ చేసుకోండి. సో 100% ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యే విధంగా కంపెనీ ప్లాన్ చేస్తూ ముందుకు అనేది వెళ్తూ ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు ఈ ఫన్ అండ్ అర్న్లో మీరు వీడియో చూస్తూ డబ్బు సంపాదించాలంటే ఇక్కడ 1 టైం మీరు మెంబర్షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మెంబర్షిప్ ద్వారా మీరు ఇక్కడ లైఫ్ టైం ఇన్కమ్ తీసుకోవచ్చు. మరి ఎంత కట్టాలంటే 99 రూపీస్. సో ఏదైనా బిజినెస్ చేయాలంటే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. కానీ ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు తీసుకోవడానికి కంపెనీ ఏంటంటే జస్ట్ 99 రూపీస్తోని ఇక్కడ మెంబర్షిప్ తీసుకోమని చెప్తుంది. మెంబర్షిప్ తీసుకున్నందుకు మీకు ఏంటంటే కొన్ని బెనిఫిట్స్ ఇస్తూ ఉంటుంది. ఏంటి ఆ బెనిఫిట్ అంటే 30 రూపీస్ జాయినింగ్ బోనస్ వస్తుంది. ప్లస్ మీరు వీడియో చూస్తున్నప్పుడు కంపెనీకి యాడ్స్ మీద ఇన్కమ్ ఉంటుంది. యాడ్స్ ఇన్కంలో నుంచి 50% అనేది మీకు షేరింగ్ అనేది ఇస్తుంది. ఓకే, సో మళ్ళీ వచ్చేసి ఏంటంటే వర్కింగ్ బోనస్, వర్కింగ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ద్వారా మన అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, ఐడి పాస్వర్డ్ ఇస్తుంది, ఐడి పాస్వర్డ్ ద్వారా మన అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అంతేకాకుండా కంపెనీ ఏంటంటే మనకు 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇస్తుంది. సో 8 టైప్స్ ఆఫ్ ఇన్కంలో 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఓకే, సో అందులో ముందుగా మన ప్లాన్ ప్రజెంటేషన్కి వచ్చేసి 2 రకాల ప్లాన్ ఉంటుంది. ఒకటి లెవెల్ జనరేషన్ ప్లాన్, అంటే పని చేస్తే వచ్చే ఇన్కమ్. రెండోది ప్యాసివ్ ఇన్కమ్, పని చేయకుండా వచ్చే ఇన్కమ్. సో పని చేయకుండా గిట్ట ఎలా వస్తుంది అనేది నేను మీకు పూర్తి క్లారిటీ ఇస్తాను, కాబట్టి లాస్ట్ వరకు మీరు అబ్జర్వ్ అనేది చేస్తూ ఉండండి. సో ముందుగా మన ఐడి యాక్టివేషన్ చేసుకోవాలి కాబట్టి మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ ఇవ్వండి. స్పాన్సర్ ఐడి అడుగుతుంది, స్పాన్సర్ ఐడి ఇవ్వండి. సో ఇక్కడ ఎవరైనా సరే మీ స్పాన్సర్ ఐడి ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వాళ్ళు జాయిన్ అయ్యేసి 99 రూపీస్ పే చేయగలుగుతాము. ఒక 5 మెంబర్స్ టీమ్ చేస్తా అంటే ఇవ్వండి, లేకపోతే లేదు. సో 5 మెంబర్స్ టీమ్ చేయడం ద్వారా బెనిఫిట్ ఏందనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు 99 రూపీస్తో యాక్టివేషన్ చేసుకోండి. అప్పుడే మీకు 30 రూపీస్ జాయినింగ్ బోనస్ వస్తుంది, లేదంటే కొంత అమౌంట్ స్కిప్ అవుతుంది. కాబట్టి 30 రూపీస్ జాయినింగ్ బోనస్ ఫుల్ బెనిఫిట్ తీసుకోవాలంటే వెంటనే ఐడి అనేది యాక్టివేషన్ చేసుకోండి. సో ఐడి యాక్టివేట్ అయిన తర్వాత మీరు 2 రకాల ఇన్కమ్కి ఎలిజిబిలిటీ. ఒకటి నాన్ వర్కింగ్, నెక్స్ట్ వర్కింగ్. సో నాన్ వర్కింగ్ ఇన్కమ్ వచ్చేసి మీకు సింగిల్ లెగ్లో ఇన్కమ్ ఉంటుంది. మీ ఐడి యాక్టివేట్ అయిన తర్వాత మీ ముందు ఎవరైతే యాప్ ఇన్స్టాల్ చేసుకుని 99 పే చేశారో అటువంటిది ఒక 20 మెంబర్స్ టీమ్ అనేది కంపెనీ మీకు ఇస్తుంది. తర్వాత మీ తర్వాత వచ్చి ఒక 20 మెంబర్స్ టీమ్ అనేది మీకు ఇస్తుంది. మరి 20 మెంబర్స్ మీద బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు విత్డ్రాల్ పెట్టినా వీళ్ళ మీద ఈచ్ పర్సన్ నుంచి 0.5% వస్తుంది. సో అప్లైనర్ కావచ్చు, డౌన్లైనర్ కావచ్చు, టోటల్ 40 మెంబర్స్ మీద మీకు 0.5% లైఫ్ టైం ఇన్కమ్ వస్తుంది. ఇది కమ్యూనిటీ బోనస్ ఇన్కమ్ అంటాము. సో ఈ విధంగా మీకు మీరు యాప్ ఓపెన్ చేసేదంటే మీకు టీమ్ విత్డ్రాల్ బోనస్, కమ్యూనిటీ బోనస్ అవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటుంది. సో అవన్నీ కూడా మీరు యాప్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వర్కింగ్ ఇన్కమ్. సో వర్కింగ్ ఇన్కమ్ ఏంటంటే ఇక్కడ మీరు మెంబర్షిప్ తీసుకోగానే మీరు ఇక్కడ ఎంతమందినైనా రెఫర్ చేసుకోవచ్చు. ఫస్ట్ లెవెల్లో మాత్రం 5 మెంబర్సే రెఫర్ చేయడానికి ఉంటుంది. 6th, 7th మెంబర్ వస్తే 5 మెంబర్స్ కింద వాళ్ళని రెఫర్ చేయాలి. సో ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళను మీకు ఫస్ట్ లెవెల్ అంటారు. సో 5 మెంబర్స్ 5 చేసుకుంటే సెకండ్ లెవెల్ అవుతుంది. ఈ సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు 5 చేసుకుంటే థర్డ్ లెవెల్ అవుతుంది. అలా మీకు టోటల్గా 10 లెవెల్స్ వరకు టీమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ లెవెల్లో ఈచ్ పర్సన్ నుంచి 25 రూపీస్ వస్తుంది. సెకండ్ లెవెల్లో ప్రతి ఒక్క వ్యక్తి నుంచి 10 రూపీస్ వస్తుంది. థర్డ్ లెవెల్లో 5 రూపీస్ వస్తుంది. సో అలా మీరు కనుక ఒక 5 మెంబర్స్ని రెఫర్ చేసుకుంటే ఇక్కడ లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్లస్ మనం మాట్లాడుకున్నటువంటి 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ని మీరు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ డైలీ పేమెంట్స్ ఉంటుంది. ఏ రోజు ఆ రోజు మీరు ఇక్కడ బ్యాంక్ విత్డ్రాల్స్ తీసుకోవచ్చు. అండ్ అన్లిమిటెడ్ రెఫరెన్స్ మీద అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే మీరు 5 మెంబర్స్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు మీ కింద టీం వాళ్ళకు రెఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క వ్యక్తి 5 మెంబర్స్ కనుక టీం చేసుకుంటే మీకు ఇక్కడ చూస్తున్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ పొందొచ్చు. సో ఒక వ్యక్తి 5 మెంబర్స్ టీమ్ చేసుకుంటే ఫస్ట్ లెవెల్లో 25% కాబట్టి 5 మెంబర్స్ మీద 25% అంటే 123 రూపీస్ వస్తుంది. సో ఆ 5 మెంబర్స్ 5 చేసుకుంటే 25 మెంబర్స్ 10% ఇన్కమ్ అంటే దాదాపుగా 247 వస్తుంది. అలా ఒక్కొక్క వ్యక్తి 5 మెంబర్స్ టీమ్ చేసుకొని 10 లెవెల్స్ వరకు కనుక వర్క్ చేస్తే 10 లెవెల్స్ వరకు 2.4 crores ఇన్కమ్ తీసుకోవచ్చు. 2,46,54,465 రూపీస్ మీరు ఇక్కడ ఇన్కమ్ చేస్తూ జస్ట్ ఒక 99 రూపీస్తోని. ప్లస్ ఈ 99 రూపీస్ మీద మీకు 30 రూపీస్ జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. అంటే ఎంత హ్యూజ్ ఇన్కమ్ అనేది వస్తుంది అనేది మీరు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్. కాబట్టి మరి ఎలా పాసిబుల్ అవుతుంది ఇన్కమ్ అంటే మనం పే చేసిన 99 రూపీస్లో మీకు 30 రూపీస్ జాయినింగ్ బోనస్ వస్తుంది అన్నాం కదా. సో 30 రూపీస్ జాయినింగ్ బోనస్ ఎలా వస్తుందంటే ఫస్ట్ 10% వెల్కమ్ బోనస్ అంటే 9 రూపీస్ 90 పైసా ఇన్స్టెంట్ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ 20 మెంబర్స్ మీద 1 రూపీ వస్తూ ఉంటుంది.
సో అక్కడ మీకు ఏంటంటే 10% జాయినింగ్ బోనస్ వస్తుంది. నెక్స్ట్ 60% అనేది మీకు లెవెల్స్లో షేర్ అవుతుంది. 20% అనేది మీ అప్లైనర్ వాళ్ళకి షేర్ అవుతుంది, అంటే ఇక్కడ నాన్ వర్కింగ్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళకి షేర్ అవుతుంది. 10% అనేది కంపెనీ మెయింటెనెన్స్ ఛార్జెస్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ మీరు టీం వర్క్ చేసుకునే వాళ్ళకు టీంలో మీరు విత్డ్రాల్స్ పెట్టుకోవచ్చు. సో నా విత్డ్రాల్ ప్రూఫ్స్ అంతా కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో మరి ఇక్కడ ఎంతకాలం మనం రెఫర్ చేసుకుంటూ వెళ్తాము అనేది చాలామంది క్వశ్చన్ మార్క్. సో ఒక్కసారి రెఫరల్ మనం 5 మెంబర్స్ టీం చేసుకుంటూ పోతే దాని తర్వాత మనం రెఫర్ చేసినా చేయకున్నా నెలకు 1 లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. లక్ష నుంచి 1 కోటి వరకు తీసుకోవచ్చు. అది ఎలా వస్తుంది అనేది నేను మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాను. అదే 4th టైప్ ఆఫ్ ఇన్కమ్. సో అదేంటంటే 10 లెవెల్స్ వరకు విత్డ్రాల్ బోనస్ ఇన్కమ్. సో మీరు రెఫర్ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు విత్డ్రాల్స్ పెట్టినప్పుడల్లా వాళ్ళ విత్డ్రాల్ మీద మీకు లైఫ్ టైం ఇన్కమ్ వస్తుంది. ఇటువంటి ఇన్కమ్ అనేది ఏ కంపెనీలో లేదు. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్లో ఇది అనేది మనం ఏంటంటే ఒక గురు దక్షిణ అని చెప్పొచ్చు. మీ టీంలో మీరు ఫామ్ చేసుకుంటే వాళ్ళు విత్డ్రాల్ పెట్టినప్పుడల్లా మీకు లైఫ్ టైం ఇన్కమ్ వస్తుంది. ఎంతెంత వస్తుందంటే ఫస్ట్ లెవెల్లో మీకు 5 మెంబర్స్ ఉంటారు. 5 మెంబర్స్ వాళ్ళు ఎప్పుడు విత్డ్రాల్ పెట్టినా ఈచ్ పర్సన్ నుంచి 8.32% వస్తుంది. సో ఉదాహరణకు ఒక 100 రూపాయలు విత్డ్రాల్ పెడితే మీకు 41 రూపీస్ 60 పైసా వస్తుంది. సో సెకండ్ లెవెల్ వాళ్ళు విత్డ్రాల్ పెడితే 3.3% అంటే 83 రూపీస్ 25 పైసా వస్తుంది. సో అలా 5 మ్యాట్రిక్స్లో మనం టీం చేసుకుంటే వర్కింగ్ ఇన్కమ్ ఎంత 2.4 crores వస్తుంది. సో ఒక్కొక్క వ్యక్తి విత్డ్రాల్ పెట్టుకుంటే మళ్ళీ 82 lakhs ఇన్కమ్ అనేది వస్తుంది. సో వీళ్ళకి ఏంటంటే 5 మెంబర్స్ టీం చేస్తే 125 రూపీస్ వస్తుంది. అంటే మీరు ఇక్కడ లెక్కేసుకుంటే దాదాపుగా 1 crore ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు. మరి వీళ్ళు టీం చేస్తారు కాబట్టి విత్డ్రాల్స్ పెట్టుకుంటారు, వస్తుంది, బాగానే ఉంది. కానీ మళ్ళీ రేపటి రోజు ఒకవేళ వీళ్ళు 5 మెంబర్స్ కంటే ఎక్కువ చేస్తారా లేదా అనేది గ్యారంటీ లేదు. మరి వీళ్ళు వర్క్ చేయకపోతే మళ్ళీ సెకండ్ మంత్ నుంచి ఇన్కమ్ ఎలా అనేది చాలామందికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఆ ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది చెప్పబోతున్నాను. సో ఆ ఇన్కమ్ చెప్పే ముందు విత్డ్రాల్ మీద మన కింద ఉన్న టీము ఒక్కొక్క వ్యక్తి 100 రూపాయలు విత్డ్రాల్ పెడితే 82 lakhs నుంచి 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు. అది ఎలా పాసిబిలిటీ అవుతుందంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ మీరు ఇక్కడ చూడండి. సో మీరు రెఫర్ చేసిన పర్సన్స్ వాళ్ళు విత్డ్రాల్ పెట్టే వాళ్ళ మీద మీకు 50% ఏంటంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి మీరు ఒక 100 రూపీస్ విత్డ్రాల్ పెడితే 50 రూపీస్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి వెళ్తుంది. రిమైనింగ్ 50% అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఎంతెంత ఎవరెవరికి డిస్ట్రిబ్యూషన్ అవుతుందంటే 20% అనేది మీ అప్లైనర్స్కి వెళ్తుంది. అప్లైనర్ వాళ్ళ అప్లైనర్ అట్లా 10 లెవెల్స్ వరకు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో 20% అనేది 20 పీపుల్స్ మీకు అప్లైనర్స్ 20 పీపుల్ డౌన్లోడ్ ఇస్తుంది కదా. సో అట్లా నాన్ వర్కింగ్లో షేర్ అవుతుంది. 10% అనేది అంటే 10 రూపీస్ అనేది కంపెనీకి అడ్మిన్ ఛార్జ్కి వెళ్తుంది. కాబట్టి ఒక 50% అనేది షేరింగ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో అది ఎలా వస్తుంది అనేది మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ కమ్యూనిటీ విత్డ్రాల్ బోనస్ అంటే కంపెనీ ఇచ్చేటువంటి 20-40 మెంబర్స్ మీద వచ్చే ఇన్కము. టీమ్ విత్డ్రాల్ బోనస్ అంటే మీ టీం వాళ్ళు పెట్టిన విత్డ్రాల్స్ మీద వచ్చే ఇన్కము. సో ఇక్కడ నాకు టీమ్ విత్డ్రాల్ బోనస్ 50 రూపీస్, కమ్యూనిటీ విత్డ్రాల్ బోనస్ 3 రూపీస్. సో అలా మీకు ఏంటంటే టోటల్గా ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ మీరు విత్డ్రాల్ పెడతారు, మీ అప్లైనర్కి వెళ్తుంది, వాళ్ళు విత్డ్రాల్ పెడతారు, మీకు వస్తుంది. అంటే 50% అనేది సర్క్యులేట్ అవుతుంది కాబట్టి పర్మనెంట్ వస్తుంది. మరి ఇదే ఇన్కమ్ ప్రతి నెల మనం తీసుకోవాలంటే కంపెనీ దానికి ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ తీసుకొచ్చింది. అదేంటంటే అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ ఇన్కమ్. సో కంపెనీలో వచ్చేటువంటి యాడ్స్ మీద మీరు ఇన్కమ్ తీసుకోవాలంటే ఇక్కడ కంపెనీ యాడ్స్ మీద ఇన్కమ్ ఇస్తలేదు ఫ్రెండ్స్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో బయట యాడ్స్ మీద వచ్చే కంపెనీలు ఫెయిల్ అవుతుంది, కానీ మన కంపెనీ అటువంటి కంపెనీ కాదు. ఎందుకంటే రీజన్ ఏంటంటే మీరు ఫస్ట్ లెవెల్లో 5 మెంబర్స్ టీము చేసుకొని మీరు నెల మొత్తంలో ఒక 10 అవర్స్ వీడియో చూడాలి. సో మీరు వీడియో చూసే టైంలో ఏంటంటే కంపెనీకి మధ్యలో మీకు యాడ్స్ వస్తుంది. యాడ్స్ మీద కంపెనీకి లాభం వెళ్తుంది. సో కంపెనీలో లాభం వెళ్తుంది కాబట్టి కంపెనీ ఫ్యామిలీ మెంబర్స్ మనమందరము. ఎందుకంటే కంపెనీకి ఇన్కమ్ రావడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? మనం అందరం కదా వీడియోస్ చూసేది. మరి మనం వీడియోస్ చూస్తేనే కదా కంపెనీకి బెనిఫిట్ వెళ్తుంది. సో కంపెనీకి వచ్చిన బెనిఫిట్లో నుంచి 50% ఇన్కమ్ అనేది మనకి ఇస్తుంది. సో లెక్కేసుకోండి ఫ్రెండ్స్, ఒక్కొక్క వ్యక్తి 5 మెంబర్స్ టీమ్ చేసుకుంటే 10 లెవెల్స్ వరకు 2.4 crores వస్తుంది. ఒక్కొక్క వ్యక్తి విత్డ్రాల్ పెడితే 82 lakhs ఇన్కమ్ వస్తుంది. సో మీకు 10 లెవెల్స్ వరకు 97 lakhs పీపుల్ అవుతారు. సో లాస్ట్ మంత్ కనుక మనం వీడియో ఇన్కమ్ చూసుకుంటే ఓకే, సో 97 lakhs ఒక్కొక్క పర్సన్కి 28 రూపీస్ వచ్చింది. సో రేపటి రోజు ప్రతి ఒక్క వ్యక్తి ఈ 2 టాస్క్ కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్ లెవెల్లో 5 మెంబర్స్ 10 అవర్స్ వీడియోస్ చూస్తే ఫస్ట్ లెవెల్ అందరు 5 మెంబర్స్ కంప్లీట్ చేసినందుకు 3-4 కోట్ల ఇన్కమ్ వస్తుంది మీకు. ప్లస్ ఇక్కడ వాళ్ళు 10 అవర్స్ వీడియో చూడడం ద్వారా లాస్ట్ మంత్ లెక్కన 28 రూపీస్ వేసుకోండి. సో 97 lakhs ఇంటూ 28 రూపీస్
దాదాపుగా మీరు 500 కోట్లు అవుతుంది. అందులో మీకు 20% అంటే వాళ్ళు విడ్రాల్ పెట్టినప్పుడు మీ ఇన్కమ్ వస్తుంది. సో వాళ్ళు వీడియో ఇన్కమ్ వచ్చినా, రెఫరల్ ఇన్కమ్ వచ్చినా, నాన్ వర్కింగ్ వచ్చినా, వర్కింగ్ వచ్చినా విడ్రాల్ పెడతారు. విడ్రాల్ పెట్టినప్పుడు మళ్ళీ మీకు ఇన్కమ్ వస్తుంది. కాబట్టి జస్ట్ 28 రూపీస్ ఇంటూ టోటల్ టీమ్ వేసుకుంటే దాదాపుగా 5 crores ఇన్కమ్ మీరు ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు. మరి ఇప్పుడున్న 1000-2000 మంది టీం మీదనే కంపెనీ ఒక్కొక్క వ్యక్తికి 28 రూపీస్ మీకు విడ్రాల్ వీడియో ఇన్కమ్ ఇస్తే మరి రేపటి రోజున టీములు అనేది పెరుగుతూ ఉన్నారు. సో ఈ 1000 కాస్త 1,00,000 అవుతారు, 1,00,000 కాస్త 10 లక్షలు, 10 లక్షలు కాస్త కోట్ల మంది అవుతారు. సో కోట్ల మంది వీడియో చూస్తే కంపెనీకి ఎంత రెవెన్యూ జనరేట్ అవ్వాలి, అందులో 50% అందరు షేర్ చేస్తుందంటే ఎంతెంత ఎక్కువ ఇన్కమ్ వస్తుందని మీరు గమనించండి. కాబట్టి మీ టీంలో జాయిన్ అయిన వాళ్ళకి ఈ 2 టాస్క్ కంప్లీట్ చేపిస్తే ప్రతి నెల మీరు 1,00,000 నుంచి ₹1,00,000 వరకు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఒక వ్యక్తి మాక్సిమం 5 మెంబర్స్ని డైరెక్ట్ స్పాన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి 6th, 7th మెంబర్ ఆటోమేటిక్గా మీకు కింద వాళ్ళని హెల్ప్ చేయాల్సి ఉంటుంది. సో మినిమం విడ్రాల్ 20 రూపీస్ డైలీ పేమెంట్ తీసుకోవచ్చు. ఎనీ యూపీఐడి ద్వారా మీరు ఇక్కడ పేమెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు ఐడి క్రియేట్ చేసేటప్పుడు డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఒక్కసారి ఐడి ప్లేస్మెంట్ అయితే మీరు డీటెయిల్స్ చేంజ్ చేయడానికి ఉండదు. కాబట్టి 1-2 సార్లు డీటెయిల్స్ చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ 99 రూపీస్ పేమెంట్ మీరు ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయినప్పుడు సబ్స్క్రైబ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు మీరు ఎనీ యూపీఐడి ద్వారా పేమెంట్స్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ డిపాజిట్ వచ్చేసి ఏంటంటే మీరు డిపాజిట్ చేసినా విడ్రాల్ పెట్టినా ఒక 10% అనేది కంపెనీ అడ్మిన్ ఛార్జ్ వెళ్తుంది. సో కంపెనీకి వచ్చినటువంటి రెవెన్యూ నుంచి 50% మనకు అడ్వర్టైజ్మెంట్ మీద ఇస్తుంది. సో ఈ 50% ఇన్కమ్ తీసుకోవాలంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఫస్ట్ రోజులో 5 మెంబర్స్ టీమ్ చేసుకోవాలి, ప్లస్ నెల మొత్తంలో మనం ఒక 10 అవర్స్ వీడియోస్ చూడాలి. అంటే ఇన్స్టాగ్రామ్ షేర్ చాట్లలో మనం ఏదైతే టైంపాస్ చేస్తున్నామో అదే టైంపాస్ కనుక మనం ఇక్కడ చేసుకుంటే ఇక్కడ మనకి ఇన్కమ్ వస్తుంది, బయట యాప్లో మీకు ఇన్కమ్ రాదు. ప్లస్ మెంబర్షిప్ తీసుకున్నందుకు 30% జాయినింగ్ బోనస్ వస్తుంది. ఓకే, ప్లస్ రెఫరల్ చేసుకున్నందుకు 2.4 crores వస్తుంది. వాళ్ళు విడ్రాల్ పెట్టినప్పుడల్లా లైఫ్ టైం ఇన్కమ్ వస్తుంది. ఇంతకంటే బ్యూటిఫుల్ అవకాశం మీకు బయట ఎక్కడైనా ఉందా ఫ్రెండ్స్? ఉంటే చేసుకోండి, దర్జా కాదనట్లేము. కానీ మీరు మార్కెట్ మొత్తం దోలాడినా ఇంతకంటే బ్యూటిఫుల్ అవకాశం లేదు. అది కూడా డైలీ పేమెంట్స్ ఇచ్చే కంపెనీస్ లేదు. సో మరి లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్ మాట్లాడుతున్నాం, మరి నిజంగా పాసిబిలిటీ అవుతుందా లేదా అనేది నేను ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మనం చూస్తూనే ఉంటాము సమాజంలో. సో చాలామంది కరోడ్పతులు అయినారు, కోట్ల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటారు అనేది వింటూ ఉంటాము. సో మరి వాళ్ళు డైలీ కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు, మనము సాధారణ వ్యక్తి ఎందుకు మనం కామన్గా మిగిలిపోయామనేది ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి. సో దానికి మీకు ఆన్సర్ దొరుకుతుంది. సో దానికి నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే ఫ్రెండ్స్, ఇక్కడ యూ పొజిషన్లో మిమ్మల్ని ఊహించుకోండి, బిల్ గేట్స్ గారి ప్లేస్లలో మీకు తెలిసిన గొప్ప వాళ్ళని ఎవరినైనా ఊహించుకోండి. సో బిల్ గేట్స్ గారు డైలీ కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు, మనం మాత్రం ఒక 10,000, 20,000 నెలకు సంపాదించని గిట నానా రకాల ఇబ్బందులు తిప్పాలు అనేది పడుతూ ఉన్నాము. మరి ఎక్కడ మిస్టేక్ అవుతుంది అనే విషయానికి వస్తే ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి భగవంతుడు 24 అవర్స్ టైం ఇచ్చిండు. సో ఈ 24 అవర్స్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం అంటే 8 అవర్స్, 10 అవర్స్, 12 అవర్స్ లేదంటే 16 అవర్స్ మనం పనిచేస్తున్నాము. కానీ బిల్ గేట్స్ గారు ఏంటంటే 24 అవర్స్ని క్రాస్ చేస్తున్నారు, కాబట్టి కరోడ్పతి అవుతున్నాడు. కాబట్టి భగవంతుడు ఇచ్చిన టైంని మార్చగలుగుతామా? మార్చలేము. కానీ ఇక్కడ బిల్ గేట్స్ గారు మారుస్తున్నారు. మరి ఎలా సాధ్యం అవుతుందంటే ఇక్కడ ఉదాహరణ బిల్ గేట్స్ గారి కంపెనీ ఉంది. బిల్ గేట్స్ గారి కంపెనీలో 100లో, 1000లో, 1,00,000లో టీం పనిచేస్తారు. ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ 8 అవర్స్ పనిచేస్తారు అనుకోండి. ఎవరి గురించి పనిచేస్తారు వీళ్ళు? బిల్ గేట్స్ గారి గురించి పనిచేస్తారా? ఇప్పుడు మనందరం జాబ్ చేస్తూ ఉన్నాము. సో ఎవరి గురించి పనిచేస్తున్నాం? మీ బాస్ కరోడ్పతి కావాలని పనిచేస్తారా? లేదు కదా, మీ అవసరాల గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ పిల్లల గురించి మీరు పనిచేస్తున్నారు. సో మనలాంటి వాళ్ళు ఒక 100 మంది 8 అవర్స్ పనిచేస్తే బిల్ గేట్స్ గారికి ఎన్ని అవర్స్ వచ్చింది ఈరోజు? 800 అవర్స్. మరి ఆయనకున్నటువంటి 24 అవర్స్ క్రాస్ అయిందా లేదా ఫ్రెండ్స్? క్రాస్ అయింది. కాబట్టి ఇక్కడ బిల్ గేట్స్ గారు కరోడ్పతి అవుతున్నారు. మరి బిల్ గేట్స్ గారు లెక్క పెద్ద కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చేంత స్తోమత ఉందా మనకు? ఉంటే ఎవరు కూడా ఇక్కడ మీటింగ్కి రాము, అవునా కదా? కాబట్టి ఈవెన్ నేను కూడా అదే కేటగిరీలో ఉన్నాను. సో ఇంత పెద్ద కంపెనీ పెట్టే స్తోమత లేకున్నా ప్లానింగ్తోని, తెలివితోని కనుక మీరు ఆలోచిస్తే, ఇక్కడ మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసిన ప్లాట్ఫామ్ని మీరు అబ్జర్వ్ చేస్తే బిల్ గేట్స్ గారి లెక్క కరోడ్పతులు అయ్యే ఛాన్సు 100% మీ చేతిలోనే ఉంది. మీరు సీరియస్గా పనిచేస్తే 3 to 6 మంత్స్లోనే ఈ కోట్ల రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. అది ఎలా అంటే జస్ట్ 99 రూపీస్తోనే మీరు ఫన్ అండ్ ఎర్న్లో మెంబర్షిప్ తీసుకుంటే ఇక్కడ మీ సొంత కంపెనీ అనేది స్టార్ట్ అవుతుంది. మరి మీ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు MLM సిస్టమ్, చేంజ్ సిస్టమ్ జాయిన్ చేర్పియాలనేది చెప్తారు. అవసరం లేదు ఫ్రెండ్స్, మీరు ఒక సెలబ్రిటీగా ప్రమోషన్ చేసుకుంటే చాలు. మరి ఎవరికి అవకాశం ఇవ్వాలంటే గుండెల మీద చేసుకొని ఒకసారి సర్వేని చూడండి. ఏమంటుందంటే ఇయర్లీ 90 lakh స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని బయటికి వస్తూ ఉన్నారు. సో అందరికీ జాబ్స్ క్రియేట్ అవుతుందా ఫ్రెండ్స్? 25% కూడా జాబ్స్ క్రియేట్ కావట్లేదు. 75% యూత్ అంతా కూడా అవకాశాల గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు.
సో 75% యూత్లలో తల్లిదండ్రులకు నేను డాక్టర్ని అవుతాను, ఇంజనీర్ని అవుతాను, ఎంబీబీఎస్ అవుతాను అని చెప్పి 35 ఇయర్స్ అయ్యేసరికల్లా జాబులు రాక, మ్యారేజ్లు కాక, సూసైడ్ చేసుకున్న కేసులు ఎన్ని చూస్తలేమో. కాబట్టి వాళ్ళకందరికీ ఒక నెట్వర్క్ మార్కెటింగ్, ఒక డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనేది ఒక అవకాశం ఇస్తుంది. అందులో మీరు కరోడ్పతి అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఎవరికి వస్తుందంటే ఒక లీగల్ కంపెనీ ఎంచుకున్న వాళ్ళకే వస్తుంది. ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీలో మీరు గుడ్డిగా నమ్మి వెళ్తే ఫెయిల్ అయ్యేది మీరే, లాస్ అయ్యేది మీరే. కాబట్టి ఒక జెన్యున్ కంపెనీ పట్టుకొని పనిచేయడం ద్వారా, ఇటువంటి వాళ్ళకు మీరు ఒక అవకాశం కల్పించడం ద్వారా మీకు అవకాశాలని యూటిలైజేషన్ చేసుకున్న వాళ్ళ మీద మీకు ఇన్కమ్ వస్తుంది. సో ఇక్కడ మీ కంపెనీలో మీరు ఇటువంటి ఒక 90 lakh స్టూడెంట్స్లో మీరు జస్ట్ ఒక 5-10 మెంబర్స్ టీం చేస్తే వాళ్ళు టీములు పెంచుకుంటూ వందలో వేలలో మంది మీ టీం అవుతారు. సో ఒక్కొక్క వ్యక్తి ఒక గంట పని చేసినా కొన్ని వందల గంటలు మీకు వస్తుంది. సో మీకు ఉన్నటువంటి 24 hours క్రాస్ అవుతుందా లేదా? క్రాస్ అవుతుంది. కాబట్టి మీ టీములు పెరుగుతూనే ఉంటుంది, మీ టైమింగ్స్ క్రాస్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కరోడ్పతి అవ్వచ్చు. కానీ ఈ సిస్టమ్ అర్థమైతే, ఇది ఎంఎల్ఎం అనుకున్నా, చైన్ సిస్టమ్ అనుకున్నా, జాయినింగ్ సిస్టమ్ అనుకున్నా, ఇంకా ఏ పేర్లతోనైనా పిలుచుకోండి, ఇంతకు మించి మీకు బెటర్ అవకాశం అనేది బయట లేవు. మీరు డిగ్రీలు, బీటెక్లు, పీజీలు, ఎంటెక్లు, డబల్ పీజీలు చేసినా మార్కెట్లో 10,000, 20,000, 30,000 కంటే ఎక్కువ సాలరీ ఇచ్చే కంపెనీస్ లేవు. ఎక్స్పీరియన్స్ ఉండి ఒక 40,000, 50,000 రావచ్చు. అది ఇట టైంకి పడుతుందా లేదా గ్యారంటీ లేదు. కాబట్టి అటువంటి క్రమంలో ఈరోజు మీ ముందుకి ఒక ఎంటర్టైన్మెంట్ యాప్ ద్వారా డబ్బు సంపాదించుకునే ఒక అవకాశం వచ్చింది. కానీ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని అందరూ కరోడ్పతులు అవుతారు అనేది నేను ఆశిస్తున్నాను. మరి ఎందుకు నేను ఈ యాప్ని ప్రమోషన్ చేయాలనేది చాలామంది క్వశ్చన్ మార్కు. సో ఎందుకు ఈ బిజినెస్ చేయాలంటే ఇక్కడ పెట్టుబడి లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎవరికి కూడా జీతాలు పే చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ నో బాస్. ఓకే, రిస్క్ లేదు. హోమ్ బేస్డ్ జాబ్స్, ఇంటికాడ నుంచి కూర్చొని మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. ఓకే, మీ ఫ్రీ టైంలో మీరు చేసుకోవచ్చు. టైం కాంపౌండింగ్ త్రూ డూప్లికేషన్, అంటే నేను ఇప్పుడు చెప్పిన స్లైడే. సో దాన్ని టైం కాంపౌండింగ్ అనొచ్చు, టైం మల్టిప్లికేషన్ అనొచ్చు, లేకపోతే టైం షేరింగ్ కాన్సెప్ట్ అని గిట్ట అనొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ ఆపర్చునిటీ. మీకు చదువు ఉన్నా లేకున్నా, ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, కలర్తో సంబంధం లేదు, హైట్తో సంబంధం లేదు, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ. దమ్మున్న వాళ్ళు ఇక్కడ దుమ్ము లేపొచ్చు. ఎందుకంటే నా తర్వాత వచ్చిన వాళ్ళు గిట్ట నాకంటే ఎక్కువ పేఅవుట్స్ తీసుకుంటా ఉన్నారు ఫన్ అండ్ అర్న్ యాప్లో. అంటే ఇక్కడ మీ టాలెంట్, మీ వర్క్, ఓకే, మీ డెడికేషన్తోనే మీరు ఇక్కడ సంపాదించుకునే అవకాశం. సో పర్సనాలిటీ డెవలప్మెంట్, సో మీరు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తారు. కాబట్టి ఇక్కడ మీరు కింగ్ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయొచ్చు. మరి 99 రూపీస్తో ఇవన్నీ బెనిఫిట్స్ ఇచ్చే కంపెనీస్ ఏమున్నాయి ఫ్రెండ్స్? క్వశ్చన్ మార్క్ వేసుకోండి. సో 99 రూపీస్తో ఒక్కొక్క వ్యక్తి 5 మెంబర్స్ని టీం చేయలేమా? 100% చేయొచ్చు. కానీ నెట్వర్కింగ్ ఈజ్ బెటర్ దెన్ నాట్ వర్కింగ్. సో ఏ పని చేయకుండా నెట్వర్క్ చేసుకోవడము చాలా ఉత్తమము. కాబట్టి మీరు జాబ్ గురించి ట్రై చేస్తున్నా చేసుకోండి, కోర్స్కి వెళ్తున్నా చేసుకోండి. ఫ్రీ టైం దొరికినప్పుడు డైలీ ఒక 10-20 మెంబర్స్తో మాట్లాడి అందులో ఒక 5 మెంబర్స్ని డైలీ మీటింగ్లో ఇన్వైట్ చేయండి. మీ తలరాతలు మీరే మార్చుకునేటువంటి ఒక గొప్ప అవకాశము. కాబట్టి దిస్ వాజ్ మై ప్రజెంటేషన్ ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ అటెన్షన్. కాబట్టి మీకు ఇప్పుడు అందరికీ అన్మ్యూట్ చేస్తాను. సో మీలో ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎటువంటి క్వశ్చన్ ఉన్నా నన్ను అడగండి, నేను మీకు